క్షమించడం. ఒక ఎవరికైనా డబ్బులు తీసుకుంటాం, ఉదాహరణ 2 లక్షలు తీసుకుంటాం, సంవత్సరం 2-3 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇవ్వలేదు, మళ్ళీ అప్పు అడిగితే ఇస్తాడా? సరే ఇంటికి వెళ్ళగలదామా? ఏ రీతిలో మనం వెళ్ళగలదు, ఎలాగ అడగగలదు? ఎందుకంటే అప్పు తీర్చలేదు. అదే రీతిలో మా పాపాలు మనలో ఉంచుకొని దేవుడికి ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేయగలదు. ఒకవేళ చేసాడే అనుకో, అసలు ఏ రీతిలో ఉంటాడు, ఏ రీతిలో అడగగలడు? ఉదాహరణ అప్పు ఇదని ఉదాహరణ చెప్తున్నాను. దేవుడి మాటలు అర్థం అవడం కోసం నేను చెప్తాను అనమాట. అసలు మనం అడగలేము, అడిగే రోజు వాళ్ళకి ఇంకా తెలియదని జ్ఞానం. పాపాలు ఉండగా దేవుడిని అడగకూడదేమో అయితే అని తెలియాలి వాళ్ళకి.